ముందస్తు దాడులంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే ఇరాన్ పైన దాడులు మొదలుపెట్టేసింది. కాకపోతే ఇక్కడ ఈ దాడుల్లో అమెరికా కూడా భాగస్వామ్యం అవ్వడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. మరి వీళ్ళ మధ్యన యుద్ధం ఏ పరిస్థితుల్లో దారితీసింది? ఇప్పటికే ఇరాన్ పైన దాడుల్లో ఒక స్కూల్ మీద దాడి జరగటం వల్ల, అక్కడ గర్ల్స్ స్కూల్ మీద దాడి జరగటం వల్ల ఇప్పటికే 36 మంది విద్యార్థులు కూడా చనిపోవడం చాలా విచారకరం. మళ్ళీ చివరికి అమెరికా కూడా దీంట్లో భాగం అవ్వటం వల్ల ఈ యుద్ధం ఎటువంటి దారి తీస్తాయి, పరిస్థితులు ఏంది, భవిష్యత్తులో ఈ యుద్ధ ప్రభావం మిగతా దేశాల మీద ఏ విధంగా పడే ప్రభావం ఉంది, ప్రముఖంగా మన భారతదేశం మీద ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉంది, ఇవన్నీ మనం ఇప్పుడు చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మనతో పాటు ఇదే విషయం డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు లక్ష్మీ నారాయణ గారు, ప్రముఖ ఎకనమిస్టు, అదేవిధంగా రామచంద్రమూర్తి గారు, ప్రముఖ ఎకనమిస్టు, అదేవిధంగా బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు మరియు ప్రముఖ విశ్లేషకులు పుల్లరావు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు కొద్దిసేపట్లో. ముందుగా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం, ప్రముఖ ఎకనమిస్ట్ దగ్గర. లక్ష్మీనారాయణ గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. నారాయణ గారు, యుద్ధం అనేది మొదలైంది, అది ముందస్తు యుద్ధమా, ఎవరు ముందస్తు మొదలు పెట్టారనే దానికంటే కూడా అవన్నీ పక్కన పెడితే ఆల్రెడీ ఇటు ఇరాన్ కూడా దాడులు చేయడం మొదలెట్టింది దానికి సంబంధించినటువంటి విషయంలో. అయితే టోటల్గా ఈ యుద్ధం యొక్క ప్రభావం ఇప్పటికే మొదలైంది కాబట్టి గతంలో ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు చూసాం. మనం దేశవ్యాప్తంగా మార్కెట్ ఏ విధంగా కుదేలైంది అనేది మనం ప్రముఖంగా చూసాం. దానికి సంబంధించినటువంటి ఆ అనుభవాలు కూడా మనం చూసాం. మొదటిసారి కూడా ఇదే విధంగా వాతావరణం వచ్చినప్పుడు. ఇప్పుడు టోటల్గా ఫైనల్గా ముందస్తు దాడులు జరిగిన తర్వాత దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అంటారు? అంటే మనకి మన భారతదేశం వరకు తీసుకున్నట్టయితే మాత్రం కొంత ఆయిల్ ప్రైజెస్ పెరుగుతాయి కాబట్టి అది బేసిక్గా ఒక మెయిన్గా ఒక ఇష్యూ అవుతుంది. అదేవిధంగా అన్సర్టనిటీ వార్ అనేటటువంటి వచ్చినప్పుడు మిగతా మార్కెట్స్ అనేవి అన్సర్టన్గా ప్రైజ్ చేయడం, గోల్డ్ ప్రైజెస్, సిల్వరు, ఇలా మెటల్ ఇవి కావడంతో వరల్డ్ లెవెల్లో ఎకనమిక్గా కొంత షాక్ అనేటటువంటిది అయితే ఉంటుంది. కానీ మనం బేసిక్గా మనం ఇరాన్ నుంచి పెద్దగా కొనటం లేదు. మనకి లాంగ్ టర్మ్గా మిగతా దగ్గర నుంచి, అంటే రష్యా దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం కాబట్టి మనకు పెద్దగా ఇది ఉండకపోవచ్చు. కానీ మన చాబహార్లో మనకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో పోర్ట్లో అదొక కొంత ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ మనకి మిడిల్ ఈస్ట్లో 90 లక్షల నుంచి 1 కోటి మంది దాకా ఎవరైతే మన భారతీయులు ఉన్నారో వాళ్ళ యొక్క భద్రతా విషయాల్లో కొంత మనకు ఆందోళన అయితే ఉంటుంది. కాకపోతే ఈ దడుతున్న దాడులు కానీ, ప్రతి దాడులు కానీ జనరల్గా పబ్లిక్ వాటి మీద డెలిబరేట్గా టార్గెట్ చేసే లెవెల్లోకి ఇప్పటివరకు అయితే వెళ్ళినట్టయితే ఉండదు. భవిష్యత్తులో కూడా వెళ్ళకపోవచ్చు. ఈవెన్ ఇరాన్ రిటాలియేట్ చేసినా కానీ అమెరికా యొక్క బేసెస్ని వాటిని చేస్తున్నా కానీ జనరల్ పబ్లిక్ రెసిడెన్షియల్ ప్లేసెస్ని వాళ్ళైతే టార్గెట్ చేస్తారని నేను అనుకోను. కాకపోతే ఏ టెన్షన్ వల్ల కానీ, మిగతా యాక్సిడెంట్స్ వల్ల కానీ, అబుదాబిలో అనుకుంటాను ఆల్రెడీ షార్ప్నెల్ మిసైల్ ఇంటర్సెప్షన్ షార్ప్నెల్లో ఒక చనిపోయారని రిపోర్ట్ వచ్చింది. కాబట్టి మనకైతే ఆయిల్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ ఉన్నటువంటిది. బట్ యాజ్ ఆఫ్ టుడే మన ఎకనమీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పెద్దగా నెగిటివ్గా ఉండకపోవచ్చు. వెయిట్ చేద్దాం. అంటే అన్లెస్ అంటే ఇది మరీ పెద్దగా ఎస్కలేట్ అయితే తప్పదు. ఇప్పుడే జాయిన్ అయ్యారు ప్రముఖ ఎకనమిస్టు రామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యొక్క యుద్ధం యొక్క ప్రభావం అంటే వాస్తవంగా అసలు మనకు ఇరాన్తో కానీ ఇజ్రాయెల్తో కానీ ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, ఈ యుద్ధ ప్రభావం ఏ విధంగా భారతదేశం మీద ఉండబోతుంది అంటారు? యాక్చువల్గా యుద్ధం ఎక్కడ జరిగిన